అధికారిక సియు కుటుంబ అధిపతి ఆరోపణను తోసిపుచ్చారు మరియు సియు చానన్ తన కోపాన్ని అణిచివేసుకుని షెన్లాంగాంగ్కు క్షమాపణలు చెప్పారు. సియు కుటుంబాన్ని సవాలు చేయడంలో షెన్లాంగ్ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ముందు యువ చీఫ్ క్లర్క్ ప్రెస్కి జాంగ్ జిమూడుపై పగ ఉంది. ఆ సమయంలో ఒకప్పుడు టౌ షాన్లాంగ్కు చెందిన చీఫ్ క్లర్క్ జీ ములన్ వేట కోసం ఒక బృందానికి నాయకత్వం వహించాడు మరియు వారు షెన్లాంగ్ యొక్క అసలు ఇంటి బ్యాక్ మౌంటైన్ వద్దకు చేరుకున్నారు. వారి ఆహారం ఒక నల్ల ఎలుగుబంటికి భయపడి దాని ఎస్కేప్ రూట్ యాదృచ్ఛికంగా షెన్లాంగాంగ్ను దాటింది. జీ ములాన్ కృష్ణ ఎలుగుబంటిని చంపి షెన్లాంగ్ ప్రాణాలను రక్షించాడు మరియు గాయపడిన షెన్లాంగ్ను ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు. చీఫ్ క్లర్క్ చర్యలు జీన్ ములాన్ పట్ల అతనికి ఉన్న అభిమానంతో ప్రేరేపించబడ్డాయి. అతను బోధనా కాలంలో ఆమెతో కలిసి ఉన్న షెన్లాంగాంగ్కు నేర్పించడం ద్వారా ఆమె అభిమానాన్ని పొందాలనే ఆశతో క్సాంగ్ జితో షాన్లాంగ్ యొక్క విరోధం చీఫ్ క్లర్క్ షెన్లాంగ్ను గుర్తుపట్టింది. కాని అతనికి ప్రత్యేకంగా సన్నిహితంగా లేడు మరియు మొదట్లో అతనిని పట్టించుకోలేదు. ఈ విషయాన్ని షెన్లాంగ్ గ్రహించాడు. చీఫ్ క్లర్క్ యొక్క శృంగార ప్రత్యర్థి అప్రయత్నంగా షెన్లాంగ్ యొక్క ప్రణాళిక సజావుగా సాగుతుంది మరియు అతను సిద్ధంగా ఉన్నాడు. బ్రోకేడ్ మరియు ఎంబ్రాయిడరీ పెవిలియన్ను విడిచిపెట్టిన తర్వాత అతను సుచానను ఎదుర్కొన్నాడు మరియు ఆమె విచారంగా కనిపించింది మరియు రెయిన్బో సిల్క్ ఫార్ములాను అందజేయమని సాన్లాంగ్ సులిని ఒప్పించే ప్రయత్నంలో క్షమాపణలు చెప్పాడు. అయితే షెన్లాంగ్ అతను మళ్లీ దోపిడీకి నిరాకరించడంతో ఆమె పట్టించుకోలేదు. గత సుచానన్ అప్పుడు టెనాన్ హంగ్కి ఇవ్వాల్సిన 1000 బంగారు నాణేల అప్పు గురించి అతనికి గుర్తుచేశాడు. దీనివల్ల షెన్లాంగ్ యొక్క విద్యార్థులు 13 మందిని కుదించారు. అలాగే ఏదైనా హాని జరగకుండా త్వరగా నిధులు ఏర్పాటు చేయమని కోరుతూ రుణాన్ని తిరిగి చెల్లించడానికి కేవలం 14 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయని అతనికి గుర్తుచేశాడు. అతని కుటుంబానికి షెన్లాంగ్ టియాన్ను ఉరివేసినప్పటికీ పరిస్థితి యొక్క గురుత్వాకర్షణను గ్రహించాడు. సియు కుటుంబం అతని కుటుంబాన్ని బెదిరించే అవకాశముంది. అతను ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనవలసి ఉంటుందని అతనికి తెలుసు. వెనుక నుండి వచ్చిన లాంగ్ గుంపు గుండా దూరి జీ ములన్ నేతృత్వంలోని అశ్వికదళ దళాన్ని చూశాడు. ఆమెను చూడగానే జీన్ ములాన్ గుర్రం అతనిని దాటి వెళ్లిన షెనాన్ ఉద్దేశపూర్వకంగా ప్రమాదాన్ని అనుకరిస్తూ తనను తాను కొట్టడానికి అనుమతించడంతో అతను తన ప్రణాళికలో కొత్త మూలకాన్ని జోడించాలని నిర్ణయించుకున్నాడు. 3 సంవత్సరాల క్రితం ఒకసారి అతనితో జీకొన్న జీన్ ములాన్ ఈసారి తనని ఇంటికి తీసుకెళ్తాడని నిశ్శబ్దంగా ఆశించాడు. అతని కోరిక మన్నించబడింది. చే ములాన్ వెంటనే దిగి షెన్లాంగ్ శ్వాసను తనిఖీ చేసి అతనికి హాని కలిగిందని గుర్తించి అతనిని ఎర్ల వద్దకు తీసుకెళ్లమని ఆమె తన మనుషులను ఆదేశించింది. చికిత్స కోసం ఎస్టేట్ షెన్లాంగ్ తన కుటుంబాన్ని రక్షించడం మరియు సియు కుటుంబాన్ని ఓడించడం తన సామర్థ్యం నుండి ఉపశమనం పొందిందని భావించాడు. రాబోయే క్షణాల్లో అతని పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఇది నగరం నుండి విభిన్నమైన పౌరాణిక తాబేలు యొక్క ఎర్ల్ ఎస్టేట్ దాని స్వంత పద్ధతిని కలిగి ఉంది మరియు కాజిల్ది సియు కుటుంబం సంపన్నమైనది. ఎస్టేట్స్ కౌన్సిల్ హాల్ లోపల ఉన్న ఎర్ల్ ఎస్టేట్తో పోల్చి చూస్తే జీ ములన్ సాధారణ దుస్తులు ధరించి తన తండ్రి మరియు తల్లిని కలుసుకున్నారు. ఆమె తండ్రి సైనిక వ్యాయామాలలో ఆమె పనితీరుకు సంతోషించారు. అయితే వారి కుటుంబం యొక్క అనిశ్చిత పరిస్థితి గురించి జీన్ ములాన్ సోదరుడు ఆందోళన వ్యక్తం చేశారు మరియు ఈచెరాజ్యం వారి సైనిక శక్తి యొక్క గొప్పతనాన్ని తొలగించడం ప్రారంభించింది. ఇది విన్న జీన్ ములాన్ తన మద్దతుతో వారి ఇల్లు పడిపోదని ప్రకటించింది మరియు ఆమె తన కుమారుడి అసమర్థతను గుర్తించిన తన సోదరుడు జీన్ వైపుకు సహాయం చేయడానికి జీవితాంతం అవివాహితగా ఉంటానని ప్రతిజ్ఞ చేసింది. ఈ క్షణంలో ఒక సేవకుడు షెన్లాంగాంగ్ ప్రత్యేకంగా జీన్ ములన్ వివాహం గురించి ప్రేక్షకులను అభ్యర్థించాడని నివేదించాడు. ఈ తండ్రి జీన్ యొక్క ఆసక్తి గరిష్ట స్థాయికి చేరుకుంది మరియు వెంటనే షెన్లాంగ్ హాల్లోకి తీసుకురాబడ్డాడు. అతను జు కుటుంబం ఎర్ల్స్ మాన్షన్తో వివాహ సంబంధాలను కోరుకునే విషయానికి నేరుగా చేరుకున్నాడు. జాన్ ములాన్ మరియు తండ్రి జీన్ ఇద్దరూ మిస్ జీన్ ములాన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్న హోంగా ఈ ప్రకటనతో ఆశ్చర్యపోయారు. ఇది జేయు కుటుంబం ఈచెరాజ్యంలో దేశ పాలకుని వివాహం చేసుకోవడం ద్వారా రస్రేని దొర అని తేలింది మరియు వారు కూడా ఆ పదవిలో ఉన్నారు. దక్షిణాదిని శాంతింపజేసే జనరల్ ఆఫ్ సౌత్ ప్రావిన్స్ గవర్నర్ కూడా ఈ కుటుంబానికి చెందినవాడు అని జీన్ తండ్రి జీన్ ప్రశ్నించారు. షెన్లాంగ్ యొక్క వివరణ ఉన్నప్పటికీ నేను ఎలాంటి గార్డు లేకుండా మూర్ఖుడిని అని జీన్ ఈ విషయాన్ని చర్చించాడు. సియు కుటుంబం యొక్క అపవాదు నుండి తండ్రి జీన్ ఇప్పటికీ జాగ్రత్తగా ఉన్నారు. అయితే తండ్రి జీన్కు షెన్లాంగ్ గురించి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అతను పరిస్థితి యొక్క గురుత్వాకర్షణను గుర్తించాడు మరియు ఈ వాదనలను ధృవీకరించడానికి దర్యాప్తుకు ఆదేశించాడు. ఈ సమాచారం కోసం షెన్లాంగ్కు బహుమతి ఇస్తామని వాగ్దానం చేశాడు.
షెన్లాంగ్ ఎర్ల్స్ ఎస్టేట్లో ఉండి అక్కడ పని చేయడానికి అభ్యర్థించాడు. అతని ఉద్దేశ్యం కేవలం ఉద్యోగం కాదు. అతను జీన్ ములాన్తో సన్నిహితంగా ఉండి ఆమెను గెలవాలనుకున్నాడు. కాని అనుకోకుండా తన కింది అధికారుల నుండి నివేదికలు అందుకున్న తర్వాత పసిఫిది సౌత్ అని పిలవబడే ఈ కుటుంబానికి చెందిన జనరల్ జుయు కుటుంబానికి చెందిన సౌత్ జనరల్ని శాంతింపజేయడానికి వస్తున్నాడు. అతను జీములంకు జయు కుటుంబం యొక్క అపారమైన ప్రభావాన్ని ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటేది బారన్ ఎస్టేట్ వారిని బాధపెట్టలేకపోయింది. దాదాపు అసాధ్యమైన ప్రతిపాదనను తిరస్కరించడం జీన్ మూలాన్ జుయు కుటుంబం యొక్క ప్రతిపాదనను అరికట్టడానికి తనను తాను వికృతంగా మార్చుకోవాలని భావించాడు. అయితే శతాబ్దాల నాటి కుటుంబం యొక్క వారసత్వంలో తన కుమార్తెను రక్షించడానికి నిశ్చయించుకున్న కత్తిని జీన్ స్వాధీనం చేసుకున్నాడు. ఈ కుటుంబం వలె తనను తాను వికృతీకరించుకోవడం సమస్యను పరిష్కరించదని అతనికి తెలుసు. వారి కుటుంబంలోని ఎలైట్ ట్రూప్లపై ఎక్కువ ఆసక్తి ఉంది. ఇప్పుడు జీమిలంకి ఈ కుటుంబాన్ని అరికట్టడానికి జీమిలంకి తక్షణ వివాహాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే ఆచరణీయమైన పరిష్కారంగా కనిపించింది. అయినప్పటికీ తండ్రి జిన్ తన కుమార్తె ఆనందాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడకపోవడంతో జీమూలాన్ మోకరిల్లాడు. ఆమె గొప్ప ఆనందాన్ని కాపాడుకోవడంలోనే ఉంది. ఒక దీర్ఘకాల తండ్రి తర్వాత ఆమె కుటుంబం యొక్క భవిష్యత్తు జీన్ ఒక సూటర్ ఎంపికను నిర్వహించడానికి అంగీకరించింది మరియు 5 అభ్యర్థులను తన సిబ్బందిని జాబితా చేసి షెన్లాంగ్ నుండి ఎంచుకోవడానికి జీములన్ కోసం వారిని ఎస్టేట్కు ఆహ్వానించమని తన ప్రియమైన వ్యక్తిని ప్రకటించాడు. జీములను సంప్రదించిన అల్లుడు స్థానానికి పోటీలో చేరాలనే అతని ఉద్దేశం. అతను ఆమెను వివాహం చేసుకోవాలని తన కోరికను ప్రకటించాడు. షెన్లాంగ్ పాల్గొనడాన్ని అసంబద్ధంగా చూసిన ఈ కోపంతో ఉన్న తండ్రి జీన్ ఆశ్చర్యకరంగా ఆమె చెన్లాంగ్ను అడిగినప్పుడు జీన్ మూలాన్ ఆసక్తి గరిష్ట స్థాయికి చేరుకుంది. అతను తన గ్రామంలో మూర్ఖపు జంటగా పేరుగాంచిన ద్వయంలో భాగమైన అతను రెండవ ఫూల్ అనే మారుపేరుగా ఉన్నాడు. షాన్ లాంగాంగ్ పట్ల జీన్ ములన్ యొక్క అభిప్రాయం అతని అమాయకత్వాన్ని మెచ్చుకోవడం, ఒక పిల్లవాడిని చూడటం వంటిది. ఆమె అతన్ని పోటీ తండ్రి జీన్తో చేరడానికి అంగీకరించింది. జీన్ మూలాన్ షెన్ లాంగాంగ్ని ఎన్నుకోలేడని నమ్మకంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అయితే షెన్ లాంగాంగ్ ఇతర పోటీదారులను అధిగమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే 2 గంటల తర్వాత షాన్ లాంగాంగ్తో సహా 6 వ్యక్తులను జీమూలాన్ ఇంటర్వ్యూ చేయడానికి మరియు ఆమె సూటర్ను ఎంపిక చేయడానికి ప్రత్యేక అధ్యయన గదుల్లోకి తీసుకువచ్చారు. పరిమిత సమయంతో జీమూలాన్ మధ్యాహ్నానికి తన నిర్ణయం తీసుకుని సాయంత్రంలోగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మొదటి అభ్యర్థి చీఫ్ క్లర్క్ వాంగ్ లీన్ జీములను గెలిపించే అవకాశం ఉందని జీన్ మూలాన్ అడిగారు. అతను ఎర్ల్స్ ఎస్టేట్కు ఎలాంటి భవిష్యత్తును తీసుకురాగలనని వాంగ్ లీన్ నమ్మకంగా ప్రకటించాడు. ఇంపీరియల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పండితుడు కావాలనే అతని ఉద్దేశం. అతను జెనాన్ ములన్ యొక్క మార్షల్ పరాక్రమంతో కలిసి ఎర్ల్ ఎస్టేట్ను గ్రేటర్ ప్రోస్పెరిటీకి నడిపించగలడని అతను విశ్వసించాడు. జీన్ మూలాన్ వాన్లే యొక్క సమాధానానికి పెద్దగా స్పందించలేదు మరియు రూపకంగా అతనికి అప్పగించాడు. బయలుదేరే ముందు ఒక మంచి వ్యక్తికారుడు ఆమె మిగిలిన 4 అభ్యర్థులను అదే ప్రశ్న అడిగారు మరియు అలాంటి సమాధానాలు అందుకోలేదు. ఉదాహరణకు, అతను జీన్ మూలాన్ యొక్క దాచిన గాయాలకు చికిత్స చేయడానికి తన ఎక్స్రే కళ్లను ఉపయోగించగలడు మరియు అతను అనేక ఇతర విషయాలతో పాటు అధునాతన ఐరన్ రిఫైనింగ్ టెక్నిక్లను కూడా అందించగలడు. ఇవి జీములంకు ఆసక్తిని కలిగిస్తాయని అతనికి తెలుసు. అయితే అతను ఆమెను నిజంగా గెలవలేడని అతను తీవ్రంగా చెప్పాడు. విధేయతతో ఉన్న ఏకైక షరతుతో వారి సంబంధంలో ఆమెకు స్వేచ్ఛను అందించగలిగిన జీన్ మూలాన్ నేచర్ కన్జర్వేటివ్ అయిన జీన్ మూలాన్ తన ఆలోచనాశక్తి లేకపోవడాన్ని సాన్ లాంగ్ యొక్క మొద్దుబారిన సూచనతో సిగ్గుపడ్డాడు మరియు కోపంగా ఉన్నాడు. అయితే షెన్లాంగ్ యొక్క ప్రతిస్పందన అతను జీములన్ కోరికల ద్వారా చూసినట్లు లెక్కించబడింది. స్వయంప్రతిపత్తి కోసం మరియు హాల్కు తిరిగి వచ్చిన జోక్యం చేసుకోని భాగస్వామి జీన్ మూలాన్ తన తల్లిదండ్రులకు ఒక క్షణం ఎదురుచూసిన తర్వాత తన ఎంపిక చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులకు ప్రకటించింది. ఆమె షెన్లాంగ్ను ఎన్నుకున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం తండ్రి జీన్కు కోపం తెప్పించింది.